బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కావ్య దేవుడి దగ్గర దర్శనం చేసుకుంటుంది. పాప కనిపించాలి దేవుడా అనేసి మొక్కుకొని వస్తూ ఉంటే తులసి దగ్గర ఉన్న పాప గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య జోలపాట పాడుతుంది. అప్పుడు పాప ఊరుకుంటుంది. ధర్మేంద్ర కావ్య ఏంటి ఇక్కడికి వచ్చింది అనేసి షాక్ అవుతాడు. ధర్మేంద్ర రుద్రాని దగ్గరికి వెళ్ళి రుద్రాని కావ్య రాదన్నావు కదా, ఎలా వచ్చింది మరి ఇక్కడికి అనేసి అడుగుతాడు. అప్పుడు రుద్రాని నాకేం తెలుసు, తను అనుకోకుండా దేవుడి దర్శనం కోసం వచ్చింది, అయినా తను వస్తే మాత్రం ఏంటిలే, పాపనేం గుర్తుపట్టదులే అనేసి అంటుంది. అప్పుడు ధర్మేంద్ర అయినా కన్న తల్లి ప్రేమ చాలా బలమైంది, దేవుడే ఇక్కడికి కావ్యను రప్పించాడేమో అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని అదేం ఉండదులే మినిస్టర్ గారు, మీరేం బాధపడకండి, భయపడకండి, మీరు వెళ్ళండి అనేసి అంటుంది. అప్పుడు తులసి కావ్యని అడుగుతుంది, మీరు చాలా మహిమ ఉందండి మీలో, మీరు గుక్కపట్టి చాలా ఏడుస్తుంటే మీరు పాట పాడంగానే మా పాప ఊరుకుందండి, మీలో చాలా మహిమ ఉందండి అనేసి అంటుంది. అప్పుడు కావ్య నాలో ఏం మహిమ లేదండి, నా కన్న బిడ్డని నాకు దూరం అయిందండి, పురిటిలోనే నా బిడ్డను మార్చేశారండి, ఆ హెల్త్ లేని పాపను నాకు ఇచ్చారు, నా పాపని వాళ్ళు తీసుకున్నారండి అనేసి బాధపడుతుంది. అప్పుడు తులసి మీరేం బాధపడకండి, మీరు ఏం బాధపడకండి, ఎందుకంటే మా ఆయన మినిస్టర్ అండి, మా ఆయనకు చెప్పి మీ పాప ఎక్కడుందో మీకు చేరుస్తాను అనేసి అంటుంది. అనేసి తులసి వాళ్ళ ఆయన ధర్మేంద్రను పిలుస్తుంది. పిలిచి ఈమె పేరు కావ్య అండి, ఈవిడ చాలా మంచిదండి, ఈవిడ పాట పాడగానే మన పాప ఊరుకుందండి, వీళ్ళ పాపని పురిటిలోనే మార్చేశారంటండి, ఎలాగైనా మీరే వాళ్ళ పాపని చేర్చాలండి, వాళ్ళకి ఏం మాయరోగం వచ్చిందో అండి, వాళ్ళ పాపని మార్చేశారండి, కావ్య వాళ్ళ పాపని, మీరే ఎలాగైనా ఆ పాపని వాళ్ళ దగ్గరికి చేర్చాలండి అనేసి అంటుంది. అన్న తర్వాత వెళ్దాం తులసి అనేసి మినిస్టర్ గారు అంటారు. అప్పుడు కావ్య సరే అండి అనేసి, కావ్య ఆగండి, మీ శారీకి కొంచెం పసుపు కుంకుమ అంటిందండి అనేసి చెప్తుంది. అప్పుడు తులసి కొంచెం పాపను ఎత్తుకోండి అనేసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కావ్య ఆ పాపను ఎత్తుకొని గుండెలకు హద్దుకుంటుంది. హద్దుకునేసరికి వాళ్ళ తల్లి అనే ఫీలింగ్ తనకి స్పర్శ కలుగుతుంది. కావ్య ఈ పాప నా పాపే అన్నట్టుంది కదా అనేసి ఆలోచిస్తుండగా ధర్మేంద్ర పాపని లాక్కొని, తులసి నాకు మీటింగ్ ఉందని చెప్పాను కదా, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు అనేసి పాపని అలాగే తులసిని లాక్కొని వెళ్తాడు. వెళ్తుంటే పాప చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కావ్యకి కనిపిస్తుంది. కావ్య నా పాప నా పాప అనేసి వస్తూ ఉంటుంది. అప్పుడు రుద్రాని అడ్డుపడుతుంది. రుద్రాని అడ్డుపడి కావ్య నేను చెప్పేది విను, ఇంట్లో వాళ్ళందరూ నన్ను గెంటేశారు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో, ఎప్పుడైనా నన్ను క్షమించేది దానివి కదా అనేసి అడ్డుపడుతుంది. అడ్డుపడుతుండగానే మినిస్టర్ గారు తులసి అలాగే పాప వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటే రుద్రాణిని నెట్టేస్తుంది కావ్య, నెట్టేసి పాప పాప అనుకుంటూ వెళ్ళేసరికి మినిస్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు రుద్రాణి ఒసే కావ్య, ఈ ప్లాన్ గీసిందే నేను, నీ బిడ్డను దూరం చేస్తుందే నేను, ఎప్పటికీ నీ బిడ్డను నీకు కలవనివ్వను అనేసి తను అనుకుంటుంది. తర్వాత డాక్టర్ గారు కావ్యకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి కావ్య నేను లిస్టు రెడీ చేశాను, నువ్వు రా కావ్య అనేసి అంటుంది. అప్పుడు కావ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు తనకి లిస్ట్ ఇస్తుంది. తర్వాత డాక్టర్ గారిని కావ్య ఆ రోజు పాప వెయిట్ తక్కువగా ఉందని ఇంక్యుబేటర్లో పెట్టారు కదా డాక్టర్ గారు, అసలు ఆ రోజు ఏ పాపని ఇంక్యుబేటర్లో పెట్టారు వాళ్ళ లిస్ట్ ఇవ్వరా అనేసరికి తులసి గారు కూడా ఆ రోజే డెలివరీ అయ్యారు, తులసి వాళ్ళ పాపని మీ పాపని ఇద్దరిని ఇంక్యుబేటర్లో పెట్టామనేసి చెప్తుంది. అప్పుడు కావ్య అసలు ఆ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఉన్న పాపే నా పాప డాక్టర్ గారు అనేసి గుడిలో జరిగింది మొత్తం డాక్టర్ గారికి చెప్పేస్తుంది. అప్పుడు డాక్టర్ గారు షాక్ అయిపోతారు. అప్పుడు డాక్టర్ గారు తులసి రిపోర్ట్స్ తెమ్మంటారు సిస్టర్ని. అప్పుడు సిస్టర్ తులసి రిపోర్ట్స్ తెస్తుంది. అప్పుడు తులసికి ఆపరేషన్ చేసింది చక్రధర్ గారండి, సీనియర్ డాక్టర్, కానీ ఆయన ఇక్కడ లేరు, ఆయన కొద్ది రోజుల నుంచి కనబడడం లేదు అనేసి చెప్తుంది డాక్టర్ గారు. అప్పుడు కావ్య నాకు అర్థమవుతుందండి, మినిస్టర్ గారు ఇదంతా చేపించారు, డాక్టర్ చక్రవర్తిని కూడా కనపడకుండా చేశారు, కిడ్నాప్ చేసి ఉంటారు నాకు తెలిసి అనేసి అంటుంది. అప్పుడు డాక్టర్ గారు షాక్ అయిపోతారు. కావ్య మినిస్టర్ గారి దగ్గర ఉన్నదే నా పాప అండి, నా దగ్గర ఉన్నది వాళ్ళ పాప అండి అనేసి చెప్తుంది.